బ్యూరస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి సునీత పేరును ప్రకటించింది. అయితే అధికార పార్టీ నుండి ఎక్కువ మంది ఆశావహులు టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరిని బరిలో దించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ ఇంటి నుండి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించబోతా ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది. అంతకంటే ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికార పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వబోతా ఉంది అనేది క్వశ్చన్ సర్వత్రా వినిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ముందు వరుసలో నవీన్ యాదవ్ పేరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పేరు వినిపిస్తూ ఉంది. అధిష్టానం కూడా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేసినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంది. మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, మరొక వైపు మంత్రివర్గంలో ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉండడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున ఇటు పార్టీ అధిష్టానానికి, పార్టీ రాష్ట్ర నేతలకు తమ వినతులు ఇస్తూ ఉన్నారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున వినతులు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరొక 2 మంత్రులు ఇన్ఛార్జిగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు వివేక్ వెంకటస్వాములను కూడా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇప్పటికే ఈ 3 మంత్రులు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్తీలు కానివచ్చు, కాలనీలు కానివచ్చు, ఇవన్నీ కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. తాజాగా అయితే ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నవీన్ యాదవ్ పేరు ఇప్పటికే ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 3 ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంకా అధికారికంగా టికెట్ ప్రకటించకపోయినప్పటికీ ఈరోజు లేదా రేపు 1-2 రోజుల్లోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. గతంలో 2 సార్లు ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు తనకే ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆయన ఇక్కడికి స్థానికుడు కావడం, అదేవిధంగా ఉన్నత విద్యావంతుడు, ప్రధానంగా వీటన్నిటికీ తోడు ఏదైతే ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. యాదవ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఇటు రాష్ట్ర క్యాబినెట్లో ఎవరు కూడా లేరు. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర పీసీసీకి పెద్ద ఎత్తున ఇటు వినతులు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దీనికి సంబంధించి ఇప్పటికే 2-3 దఫాలుగా కూడా చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది. ఇక నవీన్ యాదవ్ కాకుండా ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో ఈ ముగ్గురు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారి నేతలు కావడంతో ప్రధానంగా ఎక్కువగా అయితే నవీన్ యాదవ్ పేరు అయితే వినిపిస్తూ ఉంది. చూడాలి మరి అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తుంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. అయితే ప్రచారంలో మాత్రం అందరికంటే ముందుగా ఎక్కువగా పేరు వినిపిస్తున్నది మాత్రం నవీన్ యాదవ్ పేరే అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు గ్రౌండ్ లెవెల్లో అయితే ఆయన పేరు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మరి చూడాలి మరి ఎవరి పేరును అధిష్టానం ఫైనల్ చేస్తూ ఉంది. ఏ పార్టీ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించబోతా ఉంది అనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, జూబ్లీహిల్స్ నుండి.